నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ కేడర్లో ఎప్పటికప్పుడు అంతర్గత విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక భట్టి పాదయాత్ర కొనసాగిస్తుండడం ఒక చర్చనీయాంశం అయితే, దీనికి సంబంధించినటువంటి నిన్న మనం మాట్లాడుకున్నాం సీనియర్లు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు వస్తారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జానారెడ్డి కానీ ఏదైతే పాదయాత్రలో సంఘీభావం తెలపడానికి వస్తారా రారా అని ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక మరోసారి భట్టబయలైనటువంటి పరిస్థితి, వర్గ విభేదాలు ఒకసారి బయటపడ్డాయి. నేతల మధ్య, కార్యకర్తల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు ఏవైతే బయటపడినటువంటి పరిస్థితి, బాహాబాహికి దిగి కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం నిన్న విజువల్స్ చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో లేకపోతే పాదయాత్రలు ఇలాంటివి ఎప్పుడు తరచూ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో మరొకసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వర్గ వివాదాలు మరోసారి బయలయ్యాయి. నిన్న బట్టి విక్రమార్క చందన్పేట మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నాయకులు బాలు నాయక్ తో పాటు కిషన్ నాయక్, అదేవిధంగా రవి నాయక్ వర్గాలు ఒకరిపై ఒకరు తన్నుకోవడం, అదేవిధంగా కొట్టుకోవడం జరుగుతుంది. బట్టి విక్రమార్క ఒకంత అసహనానికి గురై ఆ యొక్క పార్టీ శ్రేణులను గట్టిగా మందలించడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారం కోల్పోయి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరోమారు సీనియర్ నాయకులు పాదయాత్రలు చేస్తుంటే మీ యొక్క వర్గ వివాదాల కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని, ఇప్పుడు ఇక్కడైనా ఇలాంటి వర్గ వివాదాలు కానీ కొట్లాటలు కానీ మానుకొని అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ పూర్వవైభవం వస్తుందని కూడా అతను వారికి అందరూ మందలించి గట్టిగా హెచ్చరించడం జరిగింది. అయితే ఒక రకంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బట్టి పాదయాత్రకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకరిస్తారా లేదా అన్న నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటనతో మరింత అతని పాదయాత్ర పైన అనుమానాలు రేకెత్తున్నాయి. వీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారా లేకపోతే ఇదే పద్ధతి కొనసాగిస్తారా అనేది మాత్రం కొద్దిగా ప్రశ్నార్థకంగా మారినప్పటికీ మొత్తానికి ఈ యొక్క బట్టి పాదయాత్రలో నిన్న జరిగిన చోటు చేసుకున్న సంఘటనల పట్ల ఇంకా మరో వారం 10 రోజులు ఏదైతే బట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందా లేకపోతే మరో నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత ఇదే విధమైన కొట్లాటలు జరుగుతాయనేది అయితే ఒకంత కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా బట్టి పాదయాత్ర నల్గొండ జిల్లాలో విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. అదేవిధంగా సూర్యాపేటలో ఈ నెల 15న బీసీ గర్జన కూడా చేయాలని పెట్టడంతో మరి శ్రేణులన్నీ కూడా కలిసి పనిచేస్తాయా, జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా కలిసి బట్టి పాదయాత్రకు మద్దతు తెలుపుతారు అనేది మాత్రం సందేహంగానే మిగిలింది. రైట్ కిరణ్, ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరిగినా, సమావేశాలు జరిగినా ఇలాంటి అంతర్గత విభేదాలు అనేవి ఒక్కసారిగా బయటపడుతున్నాం. నేతల మధ్య సమతుల్యత లేకపోవడం అవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి కారణం అంటే అధికారం ఏదైతే హై కేడర్ ఏదైతే ఉందో దాని పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ సరిగ్గా పూర్తి స్థాయిలో దీన్ని సమన్వయపరచడం లేదు అనుకోవచ్చు మనం. అలానే ఏం కాదు రాజశేఖర్, ఎందుకంటే పార్టీ ఇప్పటికే బట్టి విక్రమార్క చాలా జిల్లాల్లో అతని పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. అక్కడక్కడ కూడా స్వల్ప సంఘటనలు జరిగినప్పటికీ పార్టీ అధిష్టానం కలుపుకొని పోవాలని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇంపార్టెంట్ నేతలు వారందరూ కూడా కోఆర్డినేషన్ తీసుకొని కార్యకర్తల్ని అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఒక పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే నిన్న అక్కడ ఉన్నటువంటి బాలు నాయక్ తో పాటు రవి నాయక్, కిషన్ నాయక్ ఈ ముగ్గురు మధ్య అంతర్గత పోరు వల్లనే ఈ యొక్క కొట్టాట జరిగినట్టుగా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం తీవ్ర హెచ్చరికలు ఉంటాం కూడా బట్టి గట్టిగా హెచ్చరించడం జరిగింది. మరో చోట అదేవిధంగా రేపు నాగార్జున సాగర్, అదేవిధంగా నల్గొండ, నకరికల్లు, అదేవిధంగా సూర్యాపేట మీదుగా అతని పాదయాత్ర కోదాడు చేరుకుంటాం. ఇప్పటికే నిన్న జరిగిన సంఘటన పట్ల కాంగ్రెస్ శ్రేణులు కొంచెం కార్యకర్తలు హెచ్చరించడంతో పాటు ఎవరైతే నియోజకవర్గం ఉన్నారో నేతలందరినీ కూడా వాళ్ళు తీవ్రంగా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. దీంతో రానున్న మరో వారం 10 రోజులు పాదయాత్ర సాఫీగా జరిగేటట్లయితే పార్టీ అధిష్టానం సీరియస్ గా హెచ్చరించారు. కిరణ్, ఒకటి ఫైనల్గా అంటే చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక ఎన్నికల తర్వాత కొత్త జోష్తో, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా తెలంగాణ లాంటి విజయాన్ని సాధిస్తామంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొంతవరకు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? రాజశేఖర్, ఇప్పటికే పార్టీ 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణుల్లో సెకండ్ క్యాడర్ తో పాటు కార్యకర్తలు అయితే నిరుత్సాహం అయితే నిలుపుంది. మరొకసారి కర్ణాటకలో విజయం సాధించిన అనంతరం తెలంగాణలో కూడా
కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే అదేవిధంగా అదే కోర్టులోకి రావాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మరొక 6 నెలల సమయం ఉన్న కాలంలో ఈ యొక్క 6 నెలల కాలంలో పార్టీని ఎంతో కష్టపడి పనిచేస్తే వారికి అందరికీ కూడా విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా కలిసి పనిచేసి ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో వారు ముఖ్యంగా వారి అందరికీ కృషి చేస్తేనే వారు గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానంతో పాటు నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు ఇప్పటికీ అధిష్టానం నుంచి హెచ్చరికలు జారీ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకటి అంటే ఇంకొకటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘటన ఏది జరిగిందో వర్గాపూర్ ఒకసారిగా బయటపడిన తర్వాత బట్టి విక్రమార్క ఏమైనా స్పందించే ప్రయత్నం చేస్తారా, దానికి సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం కానీ లేకపోతే ఏమైనా కామెంట్ ఏమైనా దీనికి సంబంధించినటువంటి అని చేయడం జరిగిందా, దానిపై అప్డేట్ ఏమైనా ఉందా? నిన్న అప్పుడే బట్టి విక్రమార్క అక్కడ ఉన్నటువంటి నాయకులను హెచ్చరించడం జరిగింది. తన ముందరనే ఈ విధంగా కొట్లాడుకోవడం పట్ల కింది స్థాయిలో మీరు ఏ విధంగా కలిసి పనిచేస్తారు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే పార్టీకి సస్పెండ్ చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. దీంతో అక్కడ ఎవరైతే గొడవకు దిగారో అంత నాయకులు కూడా బట్టి విక్రమార్కతో కలిసి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్స్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా దశాబ్ది సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఎవరెవరికి అందాయో అవన్నీ కూడా డేటా పూర్తిగా ప్రజలకి తెలియజెప్పే కార్యక్రమం రోజుకు కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రతిరోజు ఒక్కో శాఖ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మొదటిగా రైతు దినోత్సవం నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు, స్థానిక మండల అధికారులు అందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సురక్ష దినోత్సవం పేరుతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ జిల్లాలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరో రోజు చూసుకున్నట్లయితే సుపరిపాలన దినోత్సవం పేరుతో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా సంగారెడ్డిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటరి వితంతు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమకు ఇప్పటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు ఒంటరి మహిళలను, వికలాంగుల, దివ్యాంగుల మహిళలను సీఎం కేసీఆర్ ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించి కూడా విస్తృతంగా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, అదేవిధంగా టిఎస్ హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. మరోవైపు ఆందోళన నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జయరాబాద్, నారాయణ్ ఖేడ్, ఈ విధంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సహా ప్రతి ఒక అధికారి కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వేడుక కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఊరూరా చెరువుల పండుగ పేరుతో కూడా ఫిషరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చేపలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇంకా జిల్లాలో చాలా చోట్ల కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే వేడుక ఈ కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేము ఊహించిన దానికన్నా ప్రతి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఒకటి అంటే ఈ కార్యక్రమాల దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ ప్రగతి కానీ, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిని కూడా అంతా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం, కానీ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంగా మాత్రమే పరిగణించడం, ఆ విధంగానే దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి దానికి కౌంటర్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే బీఆర్ఎస్ కేడర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ పాల్గొంటున్నటువంటి పరిస్థితి, కానీ ప్రతిపక్షాల నుంచి, పార్టీల నుంచి, మిగతా పార్టీల నుంచి ఎవరైనా పాల్గొనే పరిస్థితి ఉందా? లేదు, కేవలం అధికారులు లేదంటే ప్రభుత్వం లబ్ధిదారులు, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుంచి దశాబ్దోత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఏ వర్గానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
సంతృప్తిగా లేరు, ఎవరు కూడా మేలు జరగలేదు. మనం చూసుకున్నట్లయితే విద్యార్థి లోకం కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ మాత్రంగా కొందరిని చేశారు, దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. మరోవైపు ఖాళీల భర్తీలు కూడా జరగడం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. డబుల్ బెడ్రూమ్ల పథకం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు అవ్వడం లేదు. ఆ పథకం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించారని చెప్పి ఇన్ని రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నారని చెప్పి కూడా, అదేవిధంగా ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా, ఆఖరి బిఎస్పీ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారెవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఉంది. మరోవైపు వీటికి సంబంధించి అయితే ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పి కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. అది అక్కడ దశాబ్ద వేడుకలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ సిపిఎం కానీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 9 ఏళ్ళు పూర్తి కాకుండానే ఎన్నికల స్టంట్గానే దీన్ని చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు ఖాయమైన అనేటటువంటి ఒక సమస్య, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి సభలో కేసీఆర్ తీరు దానికి సంకేతాన్ని ఇచ్చిందని మనం స్పష్టంగా అక్కడ జరిగినటువంటి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సొంత నియోజకవర్గంలో దివాకర్ రావును దూరం పెట్టినటువంటి కేసీఆర్గా మనకు అర్థమవుతుంది. సభా వేదికపై బొకే ఇస్తున్న సందర్భంలో ఆయన స్వీకరించినటువంటి పరిస్థితి, అలాగే దివాకర్ రావును పక్కన పెట్టడానికి కేసీఆర్ ఫిక్స్ అయ్యారా, షాలువా కప్పపోతే ఆయన తప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఇవన్నీ మొత్తానికి చూస్తుంటే ఖచ్చితంగా అభ్యర్థి మార్పు ఖాయం అనే ఒక సంకేతం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ జోషి, మీరేమంటారు? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం దానికి సంకేతంగా భావించవచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిన్న జరిగినటువంటి ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి నూతనంగా నిర్మించినటువంటి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవము, అటు తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల తర్వాత నిర్వహించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో దాంట్లో సీఎం కేసీఆర్ వ్యవహార సరళిని చూసి మనం ఇది వరకు అమ్మా న్యూస్ లో పలుమార్లు పేర్కొన్న విధంగా మంచిర్యాల అభ్యర్థిత్వం విషయంలో బీఆర్ఎస్ కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది, సిట్టింగ్ కు అక్కడ టికెట్ దక్కదు అనేటటువంటి కథనాలు ఏవైతే మనం అమ్మా న్యూస్ లో ప్రసారం చేశామో, నిన్నటి సభలో కేసీఆర్ తీరు చూసినట్లయితే దీనికి పూర్తిగా బలం చేకూర్చడమే కాకుండా కేసీఆర్ మధ్యలో కూడా మంచిర్యాల స్థానంలో సిట్టింగ్ ని పక్కన పెట్టి వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాలి అనేటటువంటి యోచనలో ఉన్నట్లుగా మాత్రం సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించినట్టు సభ ఏదైతే ఉందో మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోనే నిర్వహించినప్పటికీ కూడా దివాకర్ రావు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని పూర్తిగా అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు అక్కడ పూర్తిగా మనకు స్పష్టంగా విజువల్స్ లో కనిపించాయి. ఒకవైపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాల్క సుమన్ ను వెంటబెట్టుకొని ఉన్నటువంటి కేసీఆర్, తాజాగా ముందు నుండి కూడా బాల్క సుమన్ కేసీఆర్ కేటీఆర్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి చాలా సన్నిహితుడు అనేటటువంటి పేరున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని పక్కన పెడితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కావచ్చు, యంగ్ డైనమిక్ లీడర్ గా ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి బాల్క సుమన్ ను వెంటబెట్టుకొని ఉన్నటువంటి కేసీఆర్ అదే సందర్భంలో మిగతా మంత్రి ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో ఆయనను, అలాగే మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రస్తుత ఎమ్మెల్సీ దండే విఠల్ వీళ్ళు కూడా కేసీఆర్ కు సన్నిహితంగా మెదిలినప్పటికీ కూడా కేవలం మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే నడిపెల్లి దివాకర్ రావు ఉన్నారో ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టంగా కనిపించింది. అంటే సభకు సంబంధించినటువంటి ఆరంభంలో కేసీఆర్ అక్కడ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు తలుచుకుంటూ ప్రస్తావిస్తూ నడిపెల్లి దివాకర్ రావు పేరు కూడా ప్రస్తావించకపోవడాన్ని బట్టి చూస్తే కావాలని చెప్పే కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావును పక్కన పెట్టేటటువంటి ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఫిక్స్ అయినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సభ ముగించుకొని ప్రసంగం ముగించుకొని వేదిక దిగుతున్నటువంటి సందర్భంలో నడిపెల్లి దివాకర్ రావు అప్పటికే తన వెంట తీసుకొచ్చినటువంటి శాలువా బొకేను ఇవ్వడానికి వెళ్తుండగా కేసీఆర్ దాన్ని తిరస్కరించడమే కాకుండా చేతితో ఈ విధంగా నెట్టివేయడాన్ని చూస్తే దివాకర్ రావు విషయంలో కేసీఆర్ పూర్తిగా ఒక రకమైనటువంటి అంటే ఖచ్చితంగా ఈయనను
తప్పించాలన్నటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్టుగా మాత్రం ఆ యొక్క సంఘటనను బట్టి మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో గనక అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు నడిపెల్లి దివాకర్ రావు అనేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఇంటెలిజెన్సీ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వర్గాల ద్వారా కావచ్చు, ఇప్పటికే కేసీఆర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ యొక్క బహిరంగ సభ నేపథ్యంలో ఏవైతే అక్కడ దృశ్యాలు జరిగిందో వాటిని బట్టి స్పష్టంగా కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావు విషయంలో క్లియర్ గా ఉండేటటువంటి ఒక నిర్ణయంతోనే ఉన్నట్లుగానైతే మనకు అక్కడ తేటతెల్లమవుతోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పరిణామాలు మంచిర్యాల నియోజకవర్గంలో సుస్పష్టంగా తెలిసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే టికెట్ ఇవర్ అమ్మ న్యూస్ లో పేర్కొన్న విధంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు దానికి సంబంధించినటువంటి టికెట్ ఖరారు చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టినప్పటికీ కూడా మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం మార్చడం ఖాయం అనేటటువంటి ఇండికేషన్స్ మాత్రం క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవిందర్ రెడ్డి ఇప్పటికే కొంత పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. రెండు రోజుల క్రితమే ప్రస్తుత ఎమ్మెల్సీ దండే విఠల్ సహా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సభకు ఒక రోజు ముందు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించడమో లేదా చర్చించడమో ఏదో జరిగింది అక్కడ. ఆ మొత్తానికి నామమాత్రంగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా యాక్టివ్ గా కనిపించినటువంటి అరవిందర్ రెడ్డి ఏ విధంగానైతే ఇప్పుడు పార్టీ మార్పుకు సంబంధించినటువంటి సంకేతాలు వెలువడుతున్నాయో రాబోయే రోజుల్లో నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా, లేకపోతే తన అభ్యర్థిత్వం మార్పు విషయానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కనుక వచ్చినట్లయితే ఎన్నికల సమయం నాటికి పార్టీ మార్పు యోచన ఏదైనా చేస్తారా అనేటటువంటిది ఇక్కడ ప్రస్తుతము కేవలం మంచిర్యాలలోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది చూసినట్లయితే ఖచ్చితంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇంకో 2-3 ఆశావాహులు అక్కడ ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా పురాణం సతీష్ పేరు వినబడుతోంది. వాళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలను మళ్ళీ ఇంకా రిఫ్రెష్ చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మరింత ఉత్సాహంగా తమ ప్రయత్నాల్లో ముందుకెళ్తున్నట్లుగా అనేది మనకు స్పష్టంగా. మొత్తానికి నిన్న జరిగినటువంటి సభలో దివాకర్ రావు పట్ల కేసీఆర్ పూర్తిగా ఒక పక్కన పెట్టేటటువంటి వ్యవహారంతో తీరుతో వ్యవహరించడం అనేటటువంటిది పూర్తిగా ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. రాజశేఖర్ ఒకటి ఏ సందర్భం జరిగినా మీడియాని అట్రాక్ట్ చేయడంలో, మీడియాకి అటెన్షన్ క్రియేట్ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులు, అదే మనకు తెలిసిన విషయమే. కానీ నిజంగా ఆయనకి టికెట్ ఇవ్వకూడదు, లేకపోతే ఆయన పక్కన పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు మీడియా ముఖంగా కాకుండా లేకపోతే నార్మల్గా చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ మీడియా ముఖంగానే చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై, ఆయన వెనక ఉన్నటువంటి అనుచరగణంపై పడే అవకాశం ఉంది కదా. వాస్తవంగా కేసీఆర్ మీడియా విషయంలో చాలా చురుగ్గాను చాలా తెలివిగాను వ్యవహరిస్తారు, ఒక చాణక్య నీతితో వ్యవహరిస్తారు అనేటటువంటి పేరు ఆయనకుంది. అయితే నిన్న జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈ యొక్క దివాకర్ రావు ఆయనకు పుష్పగుచ్చం అందించడానికి, శాల్వాతో సత్కరించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనము ఒకసారి సునిశ్చితంగా పరిశీలించినట్లయితే మాత్రం అక్కడ మీడియా దృష్టిలో పడడానికే ఇదంతా చేస్తున్నారు అనేటటువంటి వైఖరి మాత్రం అక్కడ మనకు కనిపించట్లేదు. అంటే ఆయన మానసికంగా ఒక విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయంతోనే కేసీఆర్ వ్యవహరించారు. ఆ క్రమంలోనే ఇది యాదృచ్ఛికంగా చోటు చేసుకుంది అనేటటువంటి విషయం మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మీడియా దృష్టిలో పడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక 10 సెకండ్లు ఆగైనా సరే ఆ యొక్క పుష్పగుచ్చాన్ని స్వీకరించి శాల్వాను కప్పుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ అవన్నీ ఏవి చేయకుండానే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే నమస్కారాలు చేస్తున్నారో వాళ్ళకు ప్రతి నమస్కారాలు చేస్తూనే ముందుకు కదిలినటువంటి కేసీఆర్ దివాకర్ రావు శాల్వ కప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం చేతితో ఈ విధంగా నెట్టివేయడం అనేటటువంటిది స్పష్టంగా ఆయన పట్ల కేసీఆర్ తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో ఉన్నారు అనడానికి మాత్రం క్లియర్ సంకేతంగా మనకు తెలుస్తుంది. రాజశేఖర్ రైట్. ఒకటి అంటే సభా మర్యాదను కూడా కేసీఆర్ పక్కన పెట్టడానికి అంటే అంతర్గతంగా ఇంకేమైనా కారణం కావచ్చు అంటారు. కేవలం పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు చేయడం, లేకపోతే ఆయనకున్నటువంటి ప్రజాదరణ క్యాల్కులేట్ చేసి సీట్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం, లేకపోతే పక్కన పెట్టడం ఒక కారణం అనుకుంటే ఇంకా దీనికి మించినటువంటి కారణం కూడా ఏమైనా ఉందని మనం భావించవచ్చు అంటారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ చూస్తే క్లియర్గా ఆయన తిరస్కరించడం పక్కా మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చూసినట్లయితే ఇదివరకు మనం ప్రసారం చేసినటువంటి ఇదివరకు మనం కథనాల్లో చెప్పిన విధంగా దాన్ని ఒక్కవారు మళ్ళీ విశ్లేషించుకున్నట్లయితే
మాజీ ఎమ్మెల్సీలు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. చాలా జిల్లాల్లో చాలా మంది మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో మాజీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ సలకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఒక్క మారు విశ్లేషించుకున్నట్లయితే వాళ్ళందరినీ వేదికపైకి అనుమతించినప్పటికీ ఆహ్వానించినప్పటికీ కూడా కేవలం వేదికకే పరిమితం చేయడంతోనే వాళ్ళ పరిమితి ఉంటుంది. కానీ వారికి అంతగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు చాలా చోట్ల విరివిగా కనిపించేటటువంటి పరిస్థితి. అయితే నిన్నటి సభకు సంబంధించి కావచ్చు, లేదా పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల సందర్భాల్లో చూసినట్లయితే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆయనకు చాలా సన్నిహితంగా ఉండటము అనేటటువంటి విషయాన్ని ఒకమారు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ప్రత్యేకంగా ఇటు అంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు తెలియకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా ఒక్క నాయకుడు కూడా మిగతా నాయకులతో చర్చించడం కానీ వాళ్ళ వద్దకు వెళ్ళడం కానీ జరుగుతుంది అని మనము ఊహించినటువంటి పరిస్థితి. పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కనుసన్నల్లోనే ఇటు పరిపాలన కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ కు తెలియకుండానే ఎమ్మెల్సీ దండే విఠల్ అరవిందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు దివాకర్ రావు పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒకవైపు అరవిందర్ రెడ్డితో చర్చించడానికి ఎమ్మెల్సీ దండే విఠల్ ను పంపించడము ఒక ప్రక్రియ అయితే, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ను తనకు చాలా సన్నిహితంగా మెదిలేలా వ్యవహరించడం అనేటటువంటిది ఇక్కడ రెండు విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ అభ్యర్థిత్వం మార్పు విషయం ఖరారైనప్పటికీ కూడా, అధికారికంగా ప్రకటించినప్పటికీ, అంతర్గతంగా మానసికంగా ఖరారు చేసుకున్నప్పటికీ కూడా ఎన్నికల సమయం నాటికి ఇటు అరవిందర్ రెడ్డినే ప్రముఖంగా తెరపైకి తీసుకొస్తారా, లేక ఇప్పటికే అరవిందర్ రెడ్డి పార్టీ మార్పుకు కనుక నిర్ణయించుకున్నట్లయితే మరో ప్రత్యామ్నాయంగా ఇటు పురాణం సతీష్ ను అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడానికి వేదిక సిద్ధం చేస్తామనేటటువంటిది ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కోణంలోనే అధికార పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మంచిర్యాల అభ్యర్థి మాత్రం మార్పు ఖాయం అనేటటువంటి విషయం మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ధరణి పోర్టల్ ముందు నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్గా మారినటువంటి పరిస్థితి. ధరణితో రైతుల సమస్యలు పూర్తిగా సమస్య పోతాయి అనుకున్న క్రమంలోనే చాలా సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతులు గగ్గోలు పెట్టడం, ప్రతిపక్షాలు కూడా దానిపై ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రైతులకు శాపంగా మారినటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత కారణమవుతున్నటువంటి పరిస్థితి. ధరణి సమస్యలతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. తాజాగా చూసుకుంటే తమ గ్రామంలో ధరణిలో తమ పేరు నమోదు కాలేదంటూ ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా పట్టాదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఒక ఘటన జరిగింది. ధరణి సమస్యలతో సతమతమవుతున్నటువంటి సీరిగూడ అలాగే భద్రాయపల్లి వాసులు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం షేరిగూడ భద్రాయపల్లిలో ఈ ధరణి పోర్టల్ వల్ల నానా అవస్థలు పడుతున్నారు. రైతాంగం మొత్తం తమ భూములు తర్వాత తమకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో లేకపోవడంతో గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్న పరిస్థితి నెలకొందని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే నిన్నగాక మొన్న నుంచి వీళ్ళు ధర్నాలు కూడా చేసినప్పటి నేపథ్యం, దీంతో అధికారులు కూడా పూర్తిగా చేతులు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఏదైతే కొత్తూరు మండలం షేరిగూడ భద్రాయపల్లి గ్రామాలు గతంలో రెవెన్యూ పరంగా వేరువేరుగా ఉండేవి, అయితే గ్రామ పంచాయతీలు కూడా వేరువేరుగా ఉండేవి. అయితే ఈ నేపథ్యంలోనే భద్రాయపల్లి పాపులేషన్ తక్కువ ఉండడంతో షేరిగూడ కలిపారు. అయితే దీనికి సంబంధించి షేరిగూడ భూములు సర్వే నెంబర్లు ప్లస్ భద్రాయపల్లి భూముల సర్వే నెంబర్ ఒకటే కావడంతో షేరిగూడ భూములకు మాత్రం ధరణి పోర్టల్ ఎక్కించి ఈ భద్రాయపల్లి మర్చిపోయినటువంటి సంఘటన సమస్య తలెత్తింది. అయితే దీంతో పాటే అప్పటి నుంచి కూడా ఈ భద్రాయపల్లి గ్రామవాసులు అధికారుల చుట్టూ అధికారిక కార్యాలయ చుట్టూ తిరిగి వేసారినటువంటి పరిస్థితి. అయితే తాము భూములు కొనలేక అమ్మలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇటు అధికారులు కానీ అటు
ఈ ఎమ్మెల్యే కానీ అటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో అగమ్య గోచరంగా తయారైందంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాజశేఖర్. అయితే ఈ మధ్యనే గత వారం రోజులుగా ఈ సమస్యపై పూర్తి స్థాయిలో వాళ్ళు గళమెత్తి రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు నిన్న ఇవి గ్రామస్తులను పిలిపించి త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా ఒక తూతు మంత్రంగా వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు అధికారుల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్ నుంచి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ అధికారుల్లో కానీ అటు ప్రభుత్వంలో కానీ చలనం లేకపోవడంతో నిన్నగాక మొన్న జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కూడా ధరణి పోర్టల్ కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం కొంత విస్మయ పరిస్థితి నెలకొంది అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యం ఎస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ప్రధానంగా చూసుకుంటే ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి ఇష్యూపై చాలా వరకు గతంలో కూడా ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి విమర్శలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా దీన్ని ప్రధానంగా ఆసరంగా చేసుకునే ప్రతిపక్షాలు కూడా రేపు కాంగ్రెస్ కూడా దానిలో ఉన్నటువంటి సమస్యలు మేము పూర్తిగా నిలువరిస్తాం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చేస్తాం, ధరణి పోర్టల్ తప్పుడు తడకగా ఉందని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినటువంటి పరిస్థితి 888 పెండింగ్ కేసుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వరంగల్ హనుమకొండ జిల్లా కోర్టులతో పాటు నర్సంపేట పరకల మండల కోర్టులో కూడా లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఇవాళ హన్మకొండలోని లోక్ అదాలత్ అయితే జాతీయ లోక్ అదాలత్ అయితే ఇవాళ ఏర్పాటు చేశారు. మొత్తానికి వరంగల్ హన్మకొండ ప్రధాన న్యాయమూర్తులైన రాధాదేవి కృష్ణమూర్తి గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మెగా లోక్ అదాలత్ కూడా ఇలా నిర్వహించడం జరిగింది. ముఖ్యానికి చూసుకుంటే 800 పైచిలకు కూడా ఆ పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఇవాళ రిలీజ్ అయినట్టు కూడా అంటే కొట్టివేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే వీటికి పరిష్కార మార్గం కూడా చూశారు. అంటే 8,000 చిల్లర కేసులలో కూడా వివిధ రకాల అంటే ల్యాండ్ సమస్యలే కావచ్చు, వివాహితర సంబంధాలే కావచ్చు, వివిధ క్రిమినల్ కేసులే కావచ్చు, వివిధ రకాలకు సంబంధించిన కేసులు అయితే మాత్రం ఇలా మెగా జాతీయ లోక్ అదాలత్ లో కూడా ఇలా కోర్టు ఆవరణంలో అంటే హన్మకొండలోని ఒక కోర్టు ఆవరణంలో ఇలా నిర్వహించారు. దీనికి ప్రధానంగా న్యాయమూర్తులు అయితే ఇలా రాధాదేవి కృష్ణమూర్తి గారు కూడా రావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే నర్సంపేట పరకాల పెండింగ్ లో ఉన్నాయి లోక్ అదాలత్, కానీ పరిష్కార మార్గం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని కూడా రాధాదేవి కృష్ణమూర్తి గారు తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కూడా క్రిమినల్ కేసులు గతంలో కంటే కూడా ఇప్పుడు లోక్ అదాలత్ ద్వారా కూడా సహకారంతో కూడా కొన్ని పరిష్కార మార్గం అవుతున్నామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. క్రిమినల్ కేసులు కూడా తగ్గాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. అదాలత్ ద్వారా చాలా సమస్యలు ఎక్కువ కాలం కోర్టుల్లో ఉండనీయకుండా ముందుగానే పరిశీలించుకునే దిశగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి 888 కేసుల పెండింగ్లో ఉన్నటువంటి కేసుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం అనేది, అంటే చర్యలు తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? ప్రధానంగా ఇలాంటివి కాలయాపన ఎక్కువగా లేకుండా వారి సమస్య వేగంగా రాజీ కుదర్చడం లేకపోతే సమస్యకు పరిష్కారం ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? రైట్ రాజశేఖర్, ఎందుకంటే పెండింగ్ లో ఉన్న కేసులు మాత్రం కోర్టుల చుట్టూ కూడా తిరగలేక రైతులకు కావచ్చు, తెలిసి తెలియని వాళ్ళు అంటే కేసుల పాలైన వాళ్ళు కూడా కావచ్చు ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ మెగా లోక్ అదాలత్ కూడా నిర్వహించడం పట్ల కూడా క్రిమినల్స్ కూడా ఇంకో మరలా కూడా క్రిమినల్ చేయకుండా కూడా లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఇది సరైన మార్గం అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. త్వరలో కూడా పెండింగ్ లో ఉన్న అంటే నర్సంపేట పరకాల్లో కూడా కొన్ని పెండింగ్ లో కేసులు కూడా పరిష్కారానికి త్వరలో మార్గం చూపుతాము. మీరు అంటే ఇద్దరికి ఒక ఆధార్ కార్డుతో 2 సాక్షులను మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. సాక్షులతో పాటు కూడా వేరే ఆధార్ కార్డుతో పాటు 2 ఆధార్ కార్డులను కూడా వాళ్ళని తీసుకుని వస్తే సాక్షి సంతకంతో కూడా తీసుకొని వాళ్ళని పెండింగ్ లో లేకుండా పరిష్కార మార్గం కూడా నర్సంపేట కోర్టు మరియు పరకాల కోర్టు కూడా పెండింగ్ ఉన్న కేసులు కూడా త్వరలో మెగా లోక్ అదాలత్ కూడా ఏర్పాటు చేసి త్వరలోనే కేసులన్నీ కూడా రిలీజ్ చేస్తాం, పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా కూడా ఈ సమస్యలు పరిష్కరించడంతో కూడా వారు సంతోషాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్.
స్వామి ఫైనల్గా ఏదైతే న్యాయమూర్తులు ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం ఎలాంటి సలహాలు సూచనలు ఏమైనా తెలియజేసేటువంటి సందర్భం ఏమైనా ఉందా? ఎందుకంటే చాలామంది కూడా కోర్టులోని కదా లాయర్ల చుట్టూ తిరుగుతూ కాలయాపనతో పాటు డబ్బు కూడా వృధా చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ లోక్ అదాలత్ను చాలాసార్లు అవగాహన సదస్సులు నిర్వహించడం, సమస్యల యొక్క పరిష్కారం, కేసుల పరిష్కారం సత్వరమే చేసుకోవడానికి లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కూడా చెప్పినటువంటి సందర్భాలు అలాంటి సూచనలు ఏమైనా చేశారా? రైట్ రాజశేఖర్, మంచి ఎందుకంటే పరిణామంతో చూస్తున్న పరిస్థితి లోక్ అదాలత్లో కూడా మొండిగా వైఖరితో కూడా వ్యవహరిస్తున్న కేసులను కూడా ఇవాళ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం కూడా ఇది సరైన మార్గం. కానీ వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే సూచన ప్రయాణం అంటే న్యాయమూర్తి రాధాదేవి కృష్ణమూర్తి గారు కూడా ఎవరు ఒకవేళ మొండిగా వ్యవహరించి కూడా కోర్టుల చుట్టూ రాము, మేము లోక్ అదాలత్ కాదు అట్లనే పెండింగ్ లో ఉండాలి అని చెప్పే వారికి కూడా వన్ సైడ్ నుంచి వచ్చినా కానీ ఇద్దరు బలమైన సాక్ష్యాలు మాత్రం తీసుకొస్తే మీకు ఎలాంటి కేసునైనా కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్లకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కూడా ఈ కోర్టుల చుట్టూ తిరగకుండా కూడా సరైన న్యాయంగానే వ్యవహరిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్లో హీట్ ఎక్కినటువంటి రాజకీయాలు కొన్ని నెలలు సమయం ఉండడంతో ఇప్పుడు రాజకీయ హీట్ అనేది మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల దగ్గర పడడంతో తారాస్థాయికి చేరుకున్నటువంటి మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అలాగే బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ అరవింద్కు జీవన్ రెడ్డి సవాలు విసిరితే దానికి ప్రతిస్పందనగా యుద్ధానికి సిద్ధమంటూ తొడగొట్టి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ యొక్క కవితను నాపై పోటీకి పంపించాలంటూ అరవింద్ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇది మొత్తానికి చూసుకుంటే రాజకీయ హీట్ కనిపిస్తూ ఉంది. మాటల యుద్ధంతో పాటు ఎన్నికల హడావిడి కూడా ఇప్పుడే మొదలైందా అనే విధంగా వారు మొదలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎన్నికల దగ్గర పడడంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం శురువైంది. ఒకరిపై ఒకరు ప్రతి సవాలు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత ఇటెక్కిస్తున్నారు. అది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుగురు ఎమ్మెల్యేటువంటి జీవన్ రెడ్డి అలాగే బీజేపీ నేత ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నువ్వంటూ కూడా ప్రతి సవాలు వేసుకుంటున్నాడు. అయితే నీకు దమ్ముంటే నుండి పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ధరంపూర్ అరవింద్కు సవాలు వేసారు. అయితే నాతో యుద్ధానికి సిద్ధమా అంటూ మరి సవాలు వేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తొలగొట్టి చెప్తున్నావు, నువ్వెక్కడ పోటీ ఇచ్చినా సరే నీకు డిపాజిట్ లేకుండా చేస్తానని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్కు సవాలు వేస్తున్నాడు. అయితే ఎన్నికల పొలిటికల్ కెరీర్ కు క్లోజ్ అయినట్లే ఎంపీ అరవింద్ అడ్డగోలుగా వాగితే నాలుక చేరేస్తానంటూ కూడా సవాలు వేస్తున్నాడు. అయితే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆర్మూర్ అభివృద్ధికి ఎంతవరకు కృషి చేశావు, చర్చకు రావాలంటూ కూడా సవాలు వేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం 3,00,000 కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానంటూ కూడా ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక విద్యుత్ స్తంభానికి 320 కోట్లు కూడా ఖర్చు చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు కర్ణాటకలో ఎలాగైతే ఇటు బీజేపీ పార్టీ ఓడిపోయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బజరంగ దళం నిషేధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ అక్కడ ప్రజలు బీజేపీని నమ్మని పరిస్థితి ఉందని చెప్పి కూడా అవే ఫలితాలు కూడా ఇక్కడ తెలంగాణ కూడా పునరావృతం అవుతాయని కూడా ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు ఇటు ఆర్మీ నియోజకవర్గం చెందినటువంటి మాక్లూరులో ఇటు ఆత్మీయ సమ్మేళనం పాల్గొనబట్టి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటు ఎంపీ అరవింద్పై నిప్పులు జరిగారు. అయితే నువ్వు ఎక్కడ పోటీసినా సరే ఖచ్చితంగా నేను ఓడిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఇటు ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. ఇటు ముఖ్యంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గం మంగపూర్ చెందినటువంటి పైడి రాకేష్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో చేరారు. అయితే అనంతరం మొట్టమొదటిసారిగా ఆర్మూర్ నియోజకవర్గం వచ్చిన తరుణంలో ఇటు భారీ 500 కార్లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే మొత్తం ఈ ర్యాలీ ఇటు నిజామాబాద్ ఎంట్రీ నుండి మొదలైన ర్యాలీ ఇటు ఆర్మూర్కు నియోజకవర్గం చెందినటువంటి ఇటు ఆర్మూర్ నాక్లూరు అలాగే నందిపేట డోకేశ్వర్ మండల గుండా ఇటు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇక
లోకల్ ఒడిచినట్లని కూడా చెప్పి అంటూ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడించి తీరుతామని చెప్పి ఈ ర్యాలీతో ఇటు జీవన్ రెడ్డికి భయం పట్టుకుందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల్లో ఇటు సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మొదటి బీఫామ్ ఇస్తుంటాడు. ఇక్కడ బీఫామ్ ఇచ్చిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా బీఫామ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓడించడం ఇక్కడ ఆర్మూర్ నుండే కూడా మొదలవుతుందని చెప్పి ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి తమ బీజేపీ పార్టీ చెందినటువంటి అభ్యర్థి భారీ మెజారిటీ గెలుస్తారని చెప్పి సవాల్ విసిరాడు. ఖచ్చితంగా ఎటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భయం పట్టుకుందని చెప్పి కన్వే చేసి భయం పట్టుకుందని చెప్పి కూడా ఎంపీ అరవింద్ సవాల్ విసిరాడు. అయితే నువ్వు కాదు పోటీ, మీ అక్కని బట్టి ఎమ్మెల్సీ కవిత తలపై పోటీ చేయాలని చెప్పి అప్పుడైతే గతంలో జరిగినప్పటి పార్లమెంట్ ఎన్నికలు ఎలా అయితే ఓడించానో ఈసారి కూడా అదే గట్టిపడుతుందని చెప్పి అంతకన్నా భారీ ఓట్లు మెజారిటీతో ఆమె గెలుస్తానని చెప్పి కవితని కూడా ఎక్కడ ఇలా ఆడినా సరే ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి దమ్ముంటే నిజామాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయాలని చెప్పి తనపై పోటీ చేయాలని చెప్పి అక్కడిక్కడ కాదు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో తనపై పోటీ చేసి తన సత్తా నిర్మించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలోని అధికారంలో ఇద్దరు నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే మరోవైపు బీజేపీ పార్టీ మధ్య నాయకుల మధ్య మాటలు యుద్ధం చూస్తుంటే మరింత రాజకీయం మరింత ఇటెక్కిందని చెప్పవచ్చు. ఇది ఇవాటి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.